హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ సొరకాయ పప్పు. ఒక పాత్రలో కప్పు కందిపప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న కందిపప్పులో 1/2 లీటర్ వాటర్ పోసి అందులో సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు వేసి స్టవ్ పైన పెట్టి మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా గళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చింతపండు రసం వేసి మిక్స్ చేసుకుని కారం వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని తాలింపు కోసం స్టవ్ పైన ఒక కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక 2 పచ్చిమిర్చి చీలికలు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు దినుసులు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి ఎర్రగా వేగిన తర్వాత తీసి తాలింపు మొత్తాన్ని పప్పులో వేసుకోవాలి. అంతే, సొరకాయ పప్పు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.